వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 22 ఏళ్ల యువతి ఒక దాబాలో తీవ్ర రక్తస్రావంతో ఒక మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రూపాపూర్ విలేజ్ లో జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అల్కా బిన్, ఆమెకి 22 సంవత్సరాలు. కాలేజ్కి వెళ్ళిన ఆ అమ్మాయి ఆ రోజు తిరిగి ఇంటికి రాలేదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి ఇంటికి రాలేదు, మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దయచేసి వెతికి పెట్టండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అలాగే వారికి తెలిసిన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం గురించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే వారు కొంతమంది వ్యక్తులతో కలిసి వెతికే ప్రయత్నం కూడా చేశారు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంకా ఆమెను వెతికే పనిలోనే ఉన్నారు. ఏ రోజైతే ఆ అమ్మాయి మిస్ అయిందో అదే మరుసటి రోజు ఏదైతే దాబాలో చనిపోయిందని చెప్పుకుంటున్నామో అదే దాబాలో అక్కడ పనిచేసే కొంతమంది ఎవరైతే కూలీ పని చేసుకుని ఉంటారో అక్కడ కొంతమంది పని వాళ్ళకి ఆమె కనిపించింది. అది కూడా తీవ్ర రక్తస్రావం అయ్యి ఆ మృతదేహం ఒక దుప్పట్లో చుట్టి మొత్తం కూడా కనిపించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక అనుమానాస్పద కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న టైంలో చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అల్కా బిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు సాహెబ్ బిన్. సో వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతున్నాయి కొన్ని రోజుల నుంచి కూడా. వీళ్ళిద్దరి పరిచయం ఒక పెళ్లిలో, వీళ్ళు దగ్గర బంధువులే, ఒక పెళ్లిలో వీళ్ళిద్దరు కూడా పరిచయం అయ్యారు. దాని తర్వాత ఆ వ్యవహారం కాస్త ప్రేమకి దారి తీసింది. ఇంకా చట్టపట్టాలు వేసుకుని ఇద్దరు హ్యాపీగా ఎంతో అన్యాయంగా బయట తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, అంతకు మించి ఇంకా చాలా జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. సో అన్ని విషయాల్లో కూడా చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళు. కానీ పెళ్లి చేసుకునే టైంలో అమ్మాయి ఒప్పుకుంది కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడ రీసెంట్ గా హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ కొంచెం టౌన్స్ ఉన్న ఏరియాస్ లో కూడా ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఆ సంఘటన గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మొదట్లో అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ప్రేమ అంటారు. ప్రేమ అంటే ప్రేమతో పాటు అన్నీ ఉంటాయి. రొమాన్స్ ఉంటుంది, కిస్సెస్ ఉంటాయి, హగ్స్ ఉంటాయి, అంతకు మించి ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత పెళ్లికి మాత్రం ఒప్పుకోరు. మాక్సిమం అబ్బాయిలు ఒప్పుకోరు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇలా చాలా వరకు మనం చూస్తాము. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలు అమ్మాయిలు మార్చడం కాదు, అమ్మాయిలే అబ్బాయిలు మారుస్తా ఉన్నారు. అది కూడా ఒక్కరిద్దరిని కాదు, మహా అయితే ఒక 5. రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వెలుగులోకి వచ్చింది కదా, దాదాపు 5 మంది అబ్బాయిల్ని అమ్మాయి మోసం చేసింది, ఒకరికి తెలియకుండా ఒకరికి. అలా చెప్పుకుంటూ పోతే అలా చాలానే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా బయట కూడా. అయితే వీరి ప్రేమ కాస్త పెళ్లి చేసుకుందాం అనేసరికి అబ్బాయి ఒప్పుకోలే. సో అమ్మాయి పైన అబ్బాయికి ఇంకా దాన్ని ఏమంటారు, మొహం చాటేశాడు. ఇంకా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతనికి ఇష్టం లేదు. దాంతో పాటు అమ్మాయి కొంచెం డబ్బు కూడా అడిగింది. బహుశా ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు కొంచెం డబ్బు ఇచ్చి ఉండి. ఈ అబ్బాయి ఎలాగా పెళ్లికి ఒప్పుకోవట్లేదు, కనీసం నా డబ్బు అయినా సరే వెనక్కి ఇస్తాడేమో అని చెప్పేసి డబ్బు అడిగే ప్రయత్నం చేసింది. నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసి అబ్బాయి కక్ష కట్టుకున్నాడు. అమ్మాయిని ఎలా అయినా సరే చంపాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. ఒకరోజు ఎంతో ప్రేమగా బయటకు వెళ్దాం, మన ఇద్దరం భోజనానికి వెళ్దాం అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత బయట తిప్పాడు. ప్రతి ప్లేస్ కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు, ఎక్కడ స్పాట్ అయితే బెటర్ అమ్మాయిని చంపేయడానికి ఎవరికి తెలియకుండా. అయితే ఆ రోజు కాస్త ఇంకా చాలా లేట్ అయిపోయింది. అప్పటికే అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. సో ఒక దాబా కనిపించింది, ఒక మారుమూల ప్రాంతాల్లో ఒక దాబా కనిపించింది. దాబా అంటే ఒక రెస్టారెంట్ లాంటిది, దాంట్లో అందరూ కూడా వెళ్ళి భోజనం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటిది వాళ్ళ పని అయిపోయింది. అక్కడికి తీసుకెళ్లి అమ్మాయితో మాట్లాడి ముచ్చట్లు పెడుతూ ఒక్కసారిగా తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకు అమ్మాయి గొంతు పైన కోసేశాడు. సో అక్కడే అమ్మాయి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. మొత్తం కూడా రక్తస్రావం అయింది. సాధారణంగా గొంతు దగ్గర కోయడం అంటే చాలా తీవ్ర రక్తస్రావం అవుతుంది. అందుకనే చాలా మంది టార్గెట్ చేసి మరి ఈ మధ్య గొంతు దగ్గరే కోస్తా ఉన్నారు. సరే మీరు కూడా గమనించండి, రీసెంట్ గా జరిగిన క్రైమ్స్ లో చూడండి, మాక్సిమం గొంతు దగ్గరే కోస్తా ఉన్నారు. ఇది వరకు మనం చూసేటోళ్ళం పొట్టలో పడడం, వెనకాల పడడం, ఇటువంటి అన్ని కూడా జరిగాయి. అండ్ చాలా మంది అలా ప్రమాదం జరిగినా రక్తస్రావం అయినా కానీ బతికి పట్టగట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు చంపేలే, ఇంకా కంప్లీట్ గా వాళ్ళ ప్రాణాలు ఉండకూడదని చెప్పేసి టార్గెట్ చేసి మరి గొంతు పైన కోస్తున్నారు. సో ఈ అబ్బాయి కూడా అలానే గొంతు పైన కోసి అమ్మాయిని చంపేశాడు. అయితే పోలీసులు మృతదేహం చూసిన తర్వాత కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో అబ్బాయిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో నిందితుడు సాహెబ్ బిన్, వాళ్ళ సోదరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ఫోన్ ట్రేస్ చేసి ఆ అబ్బాయి అక్కడ ఉన్నారని గుర్తించి అబ్బాయిని పట్టుకున్నారు, అబ్బాయిని విచారణ చేస్తారు. అదే టైంలో చాలా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. తర్వాత అబ్బాయి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
పోలీసుల దగ్గర ఉన్న ఒక గన్ కూడా తీసి ఫైర్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే పోలీసులు స్పందించి ఆ అబ్బాయిని తన లెగ్స్ పైన కాల్ పైన షూట్ చేశారు. దాని తర్వాత అబ్బాయి స్పృహ తప్పి అక్కడ పడిపోయాడు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. అబ్బాయి తీసుకెళ్తున్న అవన్నీ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఎందుకంటే తప్పు చేసి మళ్ళీ పోలీసుల పైన ఫైర్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు అబ్బాయి. సో ఖచ్చితంగా ఈ అబ్బాయికి కఠినంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారో. సో గైస్, ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనం చాలా విషయాలు కూడా నేర్చుకోవాలి, ముఖ్యంగా అమ్మాయిలు. ఎందుకంటే అబ్బాయిలు ఎలా అయినా సరే బ్రతికేస్తారు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి దాచేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు.